వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించి ఇచ్చిన తీర్పుల ప్రతులివ్వాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. మూడో పార్టీగా ఉన్న వ్యక్తి ఏదైనా కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను కోరుతూ కోర్టును ఆశ్రయించినప్పుడు వాటిని అందజేయాలని తీర్పులు ఉన్నాయని పిటిషనర్ రైల్వే విశ్రాంత ఉద్యోగి వేము కొండలరావు తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. అయితే కేసుతో సంబంధం లేని వ్యక్తులకు ఇటువంటి డాక్యుమెంట్లను ఇవ్వాల్సిన అవసరం లేదని సిఐడి తరపు సీనియర్ కౌన్సిల్ అఖిల్ పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయాధికారి భాస్కర్ రావు తదుపరి విచారణను 24కి వాయిదా వేశారు. డాక్యుమెంట్లను కోరుతూ కోర్టును ఆశ్రయించినప్పుడు వాటిని అందజేయాలని తీర్పులు ఉన్నాయని పిటిషనర్ రైల్వే విశ్రాంత ఉద్యోగి వేము కొండలరావు తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. అయితే కేసుతో సంబంధం లేని వ్యక్తులకు ఇటువంటి డాక్యుమెంట్లను ఇవ్వాల్సిన అవసరం లేదని సిఐడి తరపు సీనియర్ కౌన్సిల్ అఖిల్ పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయాధికారి భాస్కర్ రావు తదుపరి విచారణను 24కి వాయిదా వేశారు.